నీ నీలి కన్నుల్లోని ఆకాశమే. ఏ దొంగ ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే. ఏం తెచ్చినావా? గుర్తుపట్టు. ఏమో నాకు ఇష్టమైంది ఏదైనా తెచ్చుంటావు. నాకు ఇష్టం అంటే మిరపకాయ బజ్జీలు కదా. మరి గుర్తుపట్టు. అవునా? గుడి బజ్జీ ఇట్లుంది. తిను. ఎట్లుంది? అబ్బా తిన్న తిరుగుతా కారం ఇట్లా తీపోయింది. కారం ఇట్లా తీపోయింది. మాటలకైతే తక్కువ లేదు. అరే మా ఇంకోటి చెప్పాలా, చెప్తే షాక్ అవుతావు. ఏంద్రా అది? అడా పంతులు గడ వచ్చిండు పెంటమ్మను ఒకటే జబ్బలు రాక్కునురా. అరే నువ్వు ఏదో ఒకటి చెప్తుంటావేం రా. ఏదో ఒకటి లేదు మామ, మా ఇంటికి అసలు నేను బయటకు వెళ్ళేసరికి ఆడ జబ్బలు రాక్కుంటారు. ఒకటే ముచ్చట రా, ఇంట్లో కూడా వెళ్ళలేరు. చూసి పరిశాన్ అయినా నేను. అవునా? వాడు పెళ్లి కాకముందే దుక్కుతున్నదట్టున్నాడు పెంటమ్మని. అవును రో. వచ్చుడేరా పొద్దుముకి పొద్దుమాల. నువ్వు బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టు పక్కనే ఇల్లు చూసుకుంటా బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. తిరుగుతుందిరా, ఇంట్లో కూడా వెళ్ళలేరురా. అవునా? ఇంకేం బాగా ఎంజాయ్ చేస్తుంటారు, మంచి ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. కూడా కూర్చోలేరా, బయట కూర్చొని జబ్బలు రాసుకుంటారు. రోడ్డు పైన మొదలెట్టిరా. ఇంకో మీ అక్క కూరగాయలకు పోయింది. అమ్మా అక్క ఇద్దరు లేదు. మీ అత్త మాట కూర్చున్నట్టుంది బయట. ఎవరు లేరు నాకు అనిపించింది. నువ్వు కావాలంటే చెప్తాను. వాళ్ళు ఉంటే ఏమో, వాళ్ళు ఉండకపోతే నీకేం భయమా? ఏమైతుంది బావ? భయం ఏం లేదు కానీ వాళ్ళు లేకపోతే ఇంకా బాగా మాట్లాడుకోవచ్చంట అని. మాట్లాడు. చెప్పు ఇంకా సినిమాకోమా. సంతది చెప్పు తీసుకొని అమ్మ, మా అమ్మ అత్తతో నేను మాట్లాడతా. ఏమొద్దు, పెళ్ళి అయినాక పోదాం. పెళ్ళైనాక ఎట్లయినా వస్తావు, పెళ్లి కాక ముందుకు పోతే అందరు చూస్తారు, నేను రాను. అరే మంచిగా ఉందంట సినిమా. సినిమా షాపింగ్ బాగా ఆడుతున్నది. ఏంది బార్బరికా? బార్బరిక్. అవునా? సూపర్ హిట్ అయింది ఆ సినిమా. ఉదయమా నాకు చాలా రోజులకు వచ్చిందిరా. అవును, చాలా రోజులు దగ్గర టీవీలో చూపిస్తుంది బావా, బాగున్నట్టు. అప్పుడు చిన్నగా ఉండేది నువ్వు ఇట్లా భలే చాలాట వచ్చేది. అవును అవును. మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది. సూపర్ హిట్ అయిందంట, పోదాం మళ్ళా. వద్దు బావా, ఇంట్లో ఒప్పుకోరు. అరే నేను ఎట్లానో ఒప్పిస్తా కదా, అత్తమ్మకు అక్కకు. ఎట్లా బాగలేడు బాగా ఎప్పుడో జంపు ఎప్పుడో వస్తాడో తెలియదు. అమ్మో నేను రాను. ప్లీజ్ చెప్పు. నేను అమ్మని అడుగుతా, వదినని అడుగుతా, పొమ్మంటే వస్తా, లేదంటే రాను. సరే నేను ఎట్లా బదిలాడతా అక్కకు అత్తమ్మకు. సరే. ఉత్తపున్నానికే పెళ్లిళ్ళు అవుతున్నారా కొంతమంది ఇళ్ళల్లా. పిల్లలు కూడా పుట్టినట్టున్నారు. పని బాట లేని బాడకలకు మంది జోలే కావాలి. బాగా నడుస్తా చూడుకో. అరే మనకెందుకు వాళ్ళ గురించి? మనకెందుకురా, వాడు చూసిన పెంటమ్మతో ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. జబ్బలు రాకుండా ఎంజాయ్ చేస్తాడు. నాకు అనిపేదిరా. అంటే నువ్వు పెంటమ్మ మీద మనసు చంపుకోలేదా? ఏంది బావా, ఎన్నలేదు మీ అక్క నా మీద కోపం చూపిస్తుంది. పోతా వదిలేందుకు. ఏమో ఎంత ఏంది ఒకటే మాటలు, లోకులు కాకులు మనకి ఇప్పటికే కళ్ళల్లో పెట్టుకొని పళ్ళల్లో తీస్తుర్రు. మంది అన్నట్లే ఉంది, నువ్వు చేసినట్టే ఉంది. నేనేం చేసిన వదినా? అర్థమైన బాడుకోలకు మన మీదనే కళ్ళు ఉన్నాయి అని నేను చెప్తూనే ఉన్నా. ఇప్పుడు ఏమైంది వదినా? ఎవరు ఏమన్నారు చెప్పు. అరే మనుషులు చూసుకోనన్నా నడవాలి. మనుషులు మన మీద ఉన్నారని తెలుసు. ఇప్పటికే పడి సస్తున్నారు. కళ్ళల్లో సూదులు గుచ్చా అర్థమైన బాడుకోలకు మన కళ్ళ మీద ఉన్నాయని నేను చెప్తూనే ఉన్నా. మీ అన్న పోయింది కదా, ఆయనకి చెప్పితే ఎవరికి చేస్తాం మేము పెళ్లి? చెప్పినాక చేస్తాం కదా. వదినా ఏమైంది? ఆయన 2-3 మిరపకాయ బజ్జీలు తీస్తే తింటున్నాం అంతే. నువ్వు బజ్జీలు తింటున్నావు, మంది ఎంత ఎట్లా అంటారు? అడ్డమైన బాడుకోవాలి ఆడ కూర్చో, నేను వస్తుంటే. అరే చెప్తే వినవు, అసే అట్లనే మొత్తుకుంటావు.
జరా కాదు వదినా, నువ్వు మంచిదానమే. మంది గురించి భయపడతామా? నన్ను చేసుకోపోయే మొగుడు రేపు నువ్వు చెప్తే ఈయన మంది గురించే భయపడాలి. ఇప్పుడు మంది గురించే భయపడి తిరగాలి. మన కష్టం మనం చేసుకొని తిన్నా, మనం ఇది చేసినా కూడా మంది లంజ కొడుకులు ఓరోజాలని కొడుకులు ఉన్నారు. నీకు ఎన్ని మాటలు చెప్పినా నీకు తెలివి లేదు. కాదు వదినా, నా కోసం అంటే నేను చచ్చిపోతానంటాడు, చూడకుండా ఉండలేనంటే నేనేం చేయాలి? అరే ఆయనకే కదా ఇచ్చి చేస్తాము, ఇంకెవరికన్నా ఇచ్చి చేస్తామని నేను అంటున్నామా? మీ అన్న అందుకే కదా పోయింది. అంత కష్టపడి మా చెల్లెకి పెళ్లి చేయాలనే కదా పోయింది. అరే ఎందుకు చెప్తే నువ్వు మందిని చూసానా భయపడు జరా. మంది నోట అలా పడకని చెప్తున్నా. ఆ లంజ కొడుకులకు లంజ పాడుకోలకు సిగ్గు లేదు. ఎట్లా మాట్లాడతారు అనుకున్నావు? వాళ్ళకు నీయాసం వాళ్ళు ఉంటేనే అట్లా మాట్లాడారు. మంచిదానవే, నాకు తెలుసు. ఆయనకి ఇవ్వకుండా నేను ఎవరికి ఇయ్యను. ఇంకా సంవత్సరం కానీ ఆయనకే ఇస్తాము. ఇవ్వకుండా అయితే వేరే వాళ్ళకైతే ఏమి ఇయ్యం కదా అన్న మేము అనుకున్నాం కదా. లోకలను చూసి భయపడాలి. మన బట్ట మన తిండి తిన్నా కూడా మంది ఓ రోజాలరు. ఏమైందా పిల్లలు తిడుతున్నావు అప్పటిసంది? ఏమని చెప్పాలి అయ్యా? లోకలు కాకులాగి కూస్తున్నారు. రామాయణం అని చెప్పాలా, భాగవతం అని చెప్పాలా? రామాయణం అని చెప్పాలా, భాగవతం అని చెప్పాలా? ఏం జరిగిందో చెప్పాక ఏమైంది? ఏమన్నా చెప్తా. అందరు ఎట్లా అనుకుంటారు? అవలా కొడుకులు ఆడ రోడ్డు మీద ఊపుకొని, అందుకే మంచి పడకని చెప్తున్నాం మేము. ఎవరన్నారు? అంటేనే ఉంటారు. ఒక్కరి పేరా ఇద్దరు పేరా చెప్పండి. ఆమెనే అంటారు, నిన్ను అంటారు. ఏమన్నారు? అంటనే ఉన్నారు. ఏమన్నారు అంటే ఏం చెప్పాలి నీకు? ఎవడు అన్నాడు? అంటనే ఉన్నారు. అందుకే కొంచెము పెళ్లి చేసిన దాకా నీకే కదా ఇచ్చేది, ఇంకెవరికైతే ఏమి ఇయ్యం కదా. నేను దాటి ఎక్కడ పోదు మా మరదలు. అవు నాకు తెలుసు. కానీ నేనేం చేసిన? మిర్చీలు చేసిన. తిందామంట కూర్చున్నా. అడ్డమైన కళ్ళలో పడకొద్దని నేను చెప్తున్నా. అదేదో ఇంట్లో కూర్చొని తినొచ్చు కదా. మన ఇంట్లోనే కదా అక్క. బయట బాడుకోవాలి. ఎట్లా మాట్లాడుతున్నా అనుకుంటున్నావు? మాట్లాడినాడు మాట్లాడతారు. ఇంకా వాళ్ళకి నోరు ఉన్నాయి అన్ని ఉన్నాయి అని వాళ్ళకి చూసుకోవాలి. వాళ్ళకి అక్కయ్యలు ఉన్నారు కదా. అనవసరంగా బంధం లేవద్దని నేను చెప్తున్నా. మీ అన్న అందుకే కదా కష్టం పోయిండు. నీకు కూడా తెలివిలేదు ఇంత కూడా. చెప్పు ఎవడన్నాడు? ఎవడో అంటూనే ఉంటారు. ఆ పని పాట లేక అట్లా మాట్లాడతారు. ఊరు మంది అన్నారు కోడాయి కూస్తున్నారు. లోకులు కాకులు. అరే చెప్తే వినరు ఎందుకు మీరు? కాదక్క, ఆ చెత్తనా కొడుకులతో తిరగొద్దంటానే నేను నా మడదలు అంటానే మీ ఇంటికి వస్తున్నా. మా మడదలు అంటాని మా మామ అంటానే మీ ఇంటికి వస్తున్నా. చెత్తనా కొడుకులతో తిరగొద్దంటానే వస్తున్నా. అడ్డమైన కొడుకులు అట్లా మాట్లాడుతుర్రే. మరి ఏం చేయాలి? ఏమవుతామా అక్క అరుచుకుంటూ వచ్చింది. మడదలు ఇంట్లోకి వచ్చి నాకు వస్తే బయట ఉంటే అక్కనేమో మడదల పైన అరుస్తా ఉంది. మరి ఆడవా మంచి మీద మడదట ఏమన్నా అనుకోని ఏమన్నా చేస్తారు పోయిన ఒకరికి. మంది గురించి అన్న భయపడాలి అత్తమ్మ. అవుల కొడుకులు ఆడ రోడ్డు మీద కూర్చొని మాట్లాడుతున్నారు. ఎందుకు మంది కాళ్ళలో పడాలనా? ఈ పడాలి మరి. అట్లా అదృష్టం కావాలంటే ఏం పడలేదు. మన ఇంటి ముందరే ఊకున్నాం. ఆ చెత్తనా కొడుకులకు పని ఉండదు ఏముండదు. ఆ చెత్తనా కొడుకులు నేను కాదంటేనే మడదల దగ్గరకు వస్తున్నా. వాడికి ఏం పని ఉండదు. వాళ్ళకి ఏం పని పాట లేదు అంటారు. అందుకనే కొంచెము ఇంట్లో వచ్చి కూర్చోండి అయ్యా ఏదో అని చెప్తే మీ అన్న అందుకే పోయిండే తల్లి చెప్తే వినవే అమ్మ. మాకైతే ఏడ కూర్చున్న ఒక మాట మళ్ళీ అందరు కోడాయి కూర్చున్నారు. చెప్తే వినవు ఎందుకు? నువ్వేమంటావు అను చెప్పు. ఇంకా నేనేమను బావా, నీ ఇష్టమే నా ఇష్టం. లోపల కూడా భయపడవద్దు అని నువ్వే అంటున్నావు కదా. అవును, మన శత్రువులు ఎప్పుడు మన గురించి ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. అవన్నీ వదిలే పక్కనట్టు మన వాళ్ళ కోసం చెప్పు ఏదో. ఇగో లోకులు అన్న వాళ్ళు కాకులే. నిజంగా మంచి చేస్తే ఓరవలేరు, చెడు చేసినా చూడలేరు. ఎందుకంటే మన దగ్గర లేకపోతే పెట్టలేరు, మన దగ్గర ఉంటే తిననీయరు కూడా. వాళ్ళ గురించి భయపడొద్దు, బాధపడొద్దు, వాళ్ళ గురించి ఆలోచించనే కూడదు. కానీ మీరు మాత్రం నన్ను ఆదరించే వాళ్ళు పెంటన్న టీవీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. సరేనా? మర్చిపోకండి, నొక్కండి గంట.